హాయ్ గైస్, ఈరోజు లిట్కో డైలీ ప్రాబ్లం చూద్దాం. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి 2438 రేంజ్ ప్రోడక్ట్ క్వైరీస్ ఆఫ్ పవర్స్. సో ఇది వచ్చేసి ఒక మీడియం లెవెల్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం బేసికలీ ఏమంటుందంటే మనకి ఎన్ అని ఒక నెంబర్ ఇచ్చిందనమాట. సో ఆ నెంబర్ని మనం మినిమం నెంబర్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2లోకి స్ప్లిట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 15 కదా. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 15ని మనం కొన్ని నెంబర్స్ యొక్క సమ్ లాగా రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఆ కొన్ని నెంబర్స్ అనేవి పవర్స్ ఆఫ్ 2 మాత్రమే ఉండాలి. ఓకే, సో ఇక్కడ 15ని వాడు ఎట్లా రాసిండు 1 + 2 + 4 + 8. ఓకే, సో ఇవన్నీ పవర్స్ ఆఫ్ 2 అండ్ మినిమం నెంబర్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2ని వాడుకోవాలి మనం. ఓకే, సో మినిమం నెంబర్ ఆఫ్ పవర్స్ని వాడుకొని మనం ఆ సమ్ ఎన్ని వచ్చేలాగా చేయాలి. ఓకే, సో అట్లా చేసిన తర్వాత లైక్ మనకు ఒక పవర్స్ అని ఒక అరే వస్తుంది. ఓకే, సో దాన్ని ఒక అరే అనుకుంటే ఇప్పుడు వాడు మనకి కొన్ని క్వైరీస్ ఇచ్చిండు. ఓకే, సో ఆ క్వైరీస్ ఏంటి 0, 1, 2, 2. ఓకే, ఆ రెండు LR ఇండెక్స్ వచ్చేటట్టు ఇచ్చిండు. ఓకే, మనం ఆ L ఇండెక్స్ నుంచి R ఇండెక్స్ వరకు ఆ పవర్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఆ మల్టిప్లై చేసి దాన్ని mod 10⁻9 + 7 వాల్యూ తీసుకొని దాన్ని మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇట్లా మల్టిపుల్ క్వైరీస్ ఉంటాయి అండ్ ఆ మల్టిపుల్ క్వైరీస్కి మనం ఒక ఆన్సర్ వెక్టర్లో స్టోర్ చేసి సేమ్ ఆర్డర్లో ఆ ఆన్సర్ వెక్టర్ని మనం రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే సో n = 15కి మనకు వచ్చిన అరే ఇది. ఓకే, సో 0 ఇంకా 1, 1 ఇంకా 2 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2 వస్తుంది కాబట్టి 2 వచ్చింది ఫస్ట్ పొజిషన్లో. అండ్ నెక్స్ట్ క్వైరీ ఏమైంది 2 ఇంకా 2 ఉంది. సో L = 2 R = 2 అంటే జస్ట్ 4 మాత్రమే వస్తుంది. ఓకే, సో 4 సెకండ్ పొజిషన్లో జస్ట్ 4 రిటర్న్ చేసి అండ్ థర్డ్ క్వైరీ ఏముంది 0 నుంచి 3 వరకు ఉంది. ఓకే, సో 0 ఇండెక్స్ అంటే 1 అండ్ 3 ఇండెక్స్ అంటే 8. ఓకే, సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి 64 వస్తాయి కాబట్టి 64 దాంట్లో స్టోర్ చేసి రిటర్న్ చేసేసింది. ఓకే, అండ్ అట్లనే ఇది కూడా 2ని మనం మినిమం నెంబర్ ఆఫ్ పవర్స్ ఎట్లా స్ప్లిట్ చేసుకుంటాం. సో 2ని మినిమం నెంబర్ ఆఫ్ పవర్స్లో స్ప్లిట్ చేసుకోవాలంటే 2 పవర్ ఆఫ్ 2 కాబట్టి జస్ట్ 2 రాసేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ క్వైరీ 0, 0 కాబట్టి జస్ట్ 2 వస్తుంది ప్రోడక్ట్ కూడా 2 రిటర్న్ చేసి ఇచ్చేసాం. ఓకే, అండ్ ఈ కన్స్టెంట్స్ కూడా చూడడం ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లంలో. సో ప్రాబ్లం యొక్క కన్స్టెంట్స్ వచ్చేసి ఎన్ వాల్యూ అనేది 10⁻9 వరకు వెళ్తుంది అండ్ క్వైరీస్ యొక్క లెంత్ అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ క్వైరీస్ 10⁻5 వరకు ఉండొచ్చు. ఓకే, అండ్ ఈచ్ క్వైరీ అనేది మనకి విత్ ఇన్ పవర్స్ యొక్క లెంత్లోనే ఉంటుంది. లైక్ క్వైరీ అనేది ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ కాదు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు n = 27 తీసుకొని సొల్యూషన్ని అర్థం చేసుకున్నాం. సో మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్ ఇంటూ పవర్స్ ఆఫ్ 2. ఓకే, సో స్ప్లిట్టింగ్ ఇంటూ పవర్స్ ఆఫ్ 2 అనగానే మీ మైండ్లోకి ఒకటి రావాలి, ఏంటి బైనరీ రిప్రజెంటేషన్ రావాలి. బైనరీ రిప్రజెంటేషన్. ఓకే, సో 27 యొక్క బైనరీ రిప్రజెంటేషన్ ఇది. సో దీంట్లో మనం బిట్స్ని అబ్జర్వ్ చేస్తే బేసికలీ మనకు బిట్సే చెప్తే మనం ఒక నెంబర్ని పవర్స్ ఆఫ్ 2లోకి ఎట్లా స్ప్లిట్ చేయాలో. సో ఇక్కడ 2⁻0 అనేది మన నెంబర్లో ఉంటుంది, 2⁻1 ఉంటుంది, 2⁻3 ఉంటుంది, 2⁻4 ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం 16 + 8 + 2 + 1 ఇది ఈక్వల్స్ టు 27. ఓకే, అండ్ బైనరీ రిప్రజెంటేషన్లో ఉన్న మనకు పవర్స్ ఏవైతే ఉంటాయో అవి బై డిఫాల్ట్ లైక్ మనకి మినిమం నెంబర్ ఆఫ్ పవర్స్ యూజ్ చేసుకునేలాగానే మనకి స్ప్లిట్ చేసి ఇస్తాయి. ఓకే, సో మనం జస్ట్ వీటిని కన్సిడర్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో మన అరే ఈ కేసులో ఏమవుతుంది, మన పవర్స్ అరే 1, 2, 8, 16. సో ఇప్పుడు మనకి లెట్స్ సే 0 ఇంకా 1 క్వైరీ వచ్చింది అనుకోండి. సో 0 నుంచి 1 క్వైరీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కదా. సో 1 × 2 2 రిటర్న్ చేస్తాం. ఒకవేళ 2 to 3 క్వైరీ వస్తే 2 ఇండెక్స్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో 8 × 16 దీని వాల్యూ ఏది ఉంటే అది రిటర్న్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ 2, 8, 16 వీటి వచ్చేస్తే 16 × 16 దీని వాల్యూ ఏది వస్తే అది రిటర్న్ చేసేస్తాం. ఓకే, అండ్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ పవర్స్ అరే యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత ఉంటుంది. పవర్స్ అరే యొక్క మ్యాక్సిమం సైజ్ 32 ఉంటాయి కదా. ఎందుకంటే మన బైనరీ రిప్రజెంటేషన్లో ఒక 10⁻9 కదా, మన ఎన్ వాల్యూ అనేది 10⁻9 వరకే ఉంటుంది ఎట్లయినా. సో మన బైనరీ రిప్రజెంటేషన్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని కావాలి, మనం 10⁻9 నెంబర్ని స్టోర్ చేయాలంటే మనకి ఎట్మోస్ట్ 32 బిట్స్ కావాలి. ఓకే, సో ఆ 32 బిట్స్ ఉంటాయి కాబట్టి 32 బిట్స్ ఒకవేళ సెట్ అయితే మన పవర్ అరే కూడా 32 సైజే వస్తుంది. ఓకే, సో చాలా చిన్న సైజ్ 32 అనేది. ఓకే, సో మన క్వైరీస్ ఎన్ని ఉన్నాయి, మన క్వైరీస్ అనేది 10⁻5 ఉన్నాయి. ఓకే, సో నువ్వు ప్రతి క్వైరీకి నువ్వు పవర్స్ అరే మొత్తాన్ని ట్రావర్స్ చేసినా మనకు ప్రాబ్లం ఏం లేదు కాబట్టి 10⁻5 × 3 × 10 అయితే అంతే. సో అది 3 × 10⁻6. ఓకే, సో ఇది చాలా లెస్ దాన్ 10⁻8. ఓకే, సో ఇది టీఎల్ఈ ఏమి ఇయ్యదు మనకి. సో మనం ప్రతి క్వైరీకి పవర్స్ అరే మొత్తం ఇట్లా నార్మల్గా ట్రావర్స్ చేసి మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, సో మనం దీన్ని కోడ్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం, ఫస్ట్ పవర్స్ అరే బిల్డ్ చేస్తాం మనం బైనరీ రిప్రజెంటేషన్ నుంచి. దాని తర్వాత
ఈ క్వెరీస్ అరేలో మనం ఫోర్ లూప్ చేస్తాం. ఓకే. సో లూప్ చేసి దాంట్లో ఎల్ ఇంకా ఆర్ ఈచ్ క్వెరీకి దొరకబడతాం. అండ్ ఇక్కడ ఎల్ నుంచి ఆర్ వరకి ఒక మళ్ళీ ఫోర్ లూప్ చేస్తాం అండ్ ఇవన్నీ మల్టిప్లై చేస్తాం. ఓకే. సో ఈ మల్టిప్లై చేసి ఒక ఆన్సర్ అని ఇంకో సెపరేట్ వెక్టార్లో ఉంటే దానిలోకి ఇట్లా అపెండ్ చేసుకుంటూ రావచ్చు. ఓకే. సేమ్ ఆర్డర్లో వచ్చేస్తాయి అండ్ అంత అయిపోయిన తర్వాత లాస్ట్కి ఈ ఆన్సర్ వెక్టార్ని మనం రిటర్న్ చేసేయచ్చు. ఓకే. అండ్ మనం ఇంకోటి ఏం కేర్ తీసుకోవాలంటే మనం mod 1e9+7 తీసుకోవాలి. కాబట్టి మనం ఏది మల్టిప్లై చేసినా మాడ్యులో 1e9+7. ఓకే. సో ఏది మల్టిప్లై చేసినా అండర్ ఈ మోడ్లో మనం చేయాలి. ఓకే. సో దీని ఫార్ములా ఏమవుతుంది? సో ఇన్ a into b whole mod m is basically a mod m into b mod m whole mod m. ఓకే. సో దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు. ఒకవేళ వాల్యూస్ పెద్ద ఉంటే లైక్ ఇవి వీటిని మోడ్ చేస్తే ఇవి కూడా చిన్నగా అయిపోతాయి. ఓకే. సో ఇట్లా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అండ్ దీని కోడ్ కూడా సింపులే. తొందరగా కోడ్ చేసేద్దాం దీన్ని. ఓకే. సో ఫస్ట్ మనకి పవర్స్ అరే కావాలి కదా. సో వెక్టార్ లాంగ్ పెట్టుకుందాం. లాంగ్ పవర్స్. ఇప్పుడు దీంట్లో ఉన్న 32 బిట్స్ అన్ని ట్రావర్స్ చేయాలి మనం. ఎన్లో ఉన్న 32 బిట్స్ ఫర్ i = 0, i less than 32, i ++. ఓకే. సో ఒకవేళ బిట్ సెట్ అయితే బిట్ n రైట్ షిఫ్ట్ బై i and 1. ఓకే. సో ఒకవేళ బిట్ సెట్ అయితే ఏం చేస్తాం, ఆ పవర్ని మనం దాంట్లోకి అపెండ్ చేసుకుంటాం కదా. బట్ మనం పవర్స్ ఎక్కడ స్టోర్ చేయట్లేదు. మనం పవర్స్ ఆఫ్ 2 కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఇక్కడ మనం లాంగ్ p = 1 పెట్టుకుందాం అండ్ సో 2 power 0 అనేది 1 బై డిఫాల్ట్ ఇదే వచ్చేస్తుంది. సో ఒకవేళ సెట్ అయితే పవర్స్ డాట్ పుష్ బ్యాక్ p ఆ పవర్ని పుష్ బ్యాక్ చేస్తాం. ఒకవేళ సెట్ కాకపోతే మనం నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతాం కదా. సో నెక్స్ట్ బిట్కి వెళ్ళినప్పుడు మనం ఈ పవర్ని 2 తోటి మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి 2 పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి పవర్స్ అరే వచ్చేసింది అండ్ ఇప్పుడు మనం మన క్వెరీస్లో లూప్ చేయాలి. సో ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ తోటి చేస్తున్నా. క్వెరీస్ int l = x of 0, r = x of 1. ఇక్కడ మళ్ళీ ఫర్ i = l నుంచి i <= r వరకు దీంట్లో లూప్ చేసి దాని ప్రోడక్ట్ తీసుకోవాలి. సో ఇనిషియల్గా ప్రోడక్ట్ వేరియబుల్ ఒకటి తీసుకుందాం. లాంగ్ ప్రోడక్ట్ = 1. సో ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఇంటూ పవర్స్ ఆఫ్ i. ఇది మొత్తం అండర్ మోడ్లో ఉండాలి కదా. సో ఇది మల్టిప్లై చేసి అండర్ మోడ్ తీసుకొని మళ్ళీ ప్రోడక్ట్లోనే స్టోర్ చేస్తాం అండ్ వన్స్ ఆ ప్రోడక్ట్ వచ్చేసిన తర్వాత ఆన్స్ డాట్ పుష్ బ్యాక్ ప్రోడక్ట్ చేస్తే అయిపోతుంది. ఓకే. లాస్ట్కి రిటర్న్ ఆన్స్ అండ్ ఇక్కడ మనం ఆన్స్ డిక్లేర్ చేసుకోలేదు. సో ఇక్కడ ఇంట్ ఆన్స్. ఓకే. సో ఆన్స్ టైప్ అనేది ఇంట్ బట్ ప్రోడక్ట్ టైప్ అనేది లాంగ్ కాబట్టి ఇక్కడ పుష్ బ్యాక్ చేసేటప్పుడు మనం దాన్ని ఇంట్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే. సో ఇంట్లోకి కన్వర్ట్ చేసి దీనిలో పుష్ బ్యాక్ చేయాలి అండ్ ఇక్కడ మనం మోడ్ కూడా డిక్లేర్ చేసుకోలేదు. సో mod = 1e9+7. ఇప్పుడు రన్ చేద్దాం. సో శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి. సబ్మిట్ చేద్దాం అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే. సో ఇది ఈరోజు ప్రాబ్లం అండ్ దీని టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా డిస్కస్ చేద్దాం. సో టైం వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ 32 బిట్స్ n ట్రావర్స్ చేస్తున్నాం. సో ఇది కాన్స్టెంట్ టైమే, దీనికి అంత టైం ఏం పట్టదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం మన క్వెరీస్ అరే మొత్తం ట్రావర్స్ చేస్తున్నాం అండ్ ఆ క్వెరీస్ అరేలో మళ్ళీ ఈచ్ ఫోర్ లూప్ చేస్తున్నాం. ఓకే. సో ఇది కూడా 30 అవుతుంది. ఓకే. సో బేసికలీ మన టైం అనేది వర్స్ట్ కేసులో ఆఫ్ q × 32 అవుతుంది. ఓకే. సో q అంటే క్వెరీస్ యొక్క లెంత్ అండ్ ఈచ్ క్వెరీకి మనం 32 చేస్తున్నాం కాబట్టి ఇంటూ 32 చేసిన ఒకవేళ అది కాన్స్టాంట్ దాన్ని కన్సిడర్ చేయడం అవసరం లేదంటే ఆఫ్ q అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ స్పేస్ వచ్చేసి మనం ఏం ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నాం, మనం పవర్స్ స్టోర్ చేసుకుంటున్నాం కదా పవర్స్ అరే. సో ఈ కొత్త అరే ఎంత స్పేస్ ఉంటుంది, 32 స్పేస్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం O(1) కాన్స్టాంట్ స్పేస్ అనుకోవచ్చు. ఓకే. O() క్వెరీస్ టైంలో అండ్ O(1) స్పేస్లో ఈ ప్రాబ్లమ్ని మనం ఇట్లా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని వీడియోస్ని షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.